కట్నం కోసం గవర్నమెంట్ జాబ్, కట్నం కోసం సాఫ్ట్వేర్ జాబ్. 5 కోట్లు కట్నం అంటే నీకు 5 కోట్లు డబ్బు రూపంలో ఇస్తారా? 100% కట్నం అనే పేరు ఏదైతే ఉందో తప్పు అంటున్నా నేను. నువ్వు సంపాదించే డబ్బులతోనే బతికేది. అబ్బాయి సంపాదనలో కూడా ఈమెకు హక్కు ఉండదు. కట్నం కోసం గవర్నమెంట్ జాబ్, కట్నం కోసం సాఫ్ట్వేర్ జాబ్. రీసెంట్గా ఒక వీడియో చేశాను. వీడియో చేస్తే కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ చేశారు, ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ భారీగా కట్నం వస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్ చూసి భారీగా కట్నం ఇస్తారు అని చెప్పి కొంతమంది దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఓకే, నేను దీని గురించి నా ఒపీనియన్ షేర్ చేయాలనుకుంటున్నా. అంటే కట్నం కోసం అంటే ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాంపుల్, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఒక 20 కోట్లు కట్నం, లేకపోతే ఒక 30 కోట్లు కట్నం, లేకపోతే ఒక 40 కోట్లు కట్నం తీసుకొచ్చింది అనుకుందాం. ఒకవేళ మంచి గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యావు, లేకపోతే ఐఏఎస్ అయ్యావు, ఐపీఎస్ అయ్యావు, లేకపోతే మంచి సాఫ్ట్వేర్ జాబ్ 50 లక్షల ప్యాకేజో, లేదా 60 లక్షల ప్యాకేజో, లేదా ₹1 కోటి ప్యాకేజో, సరే 30-40 కోట్లు తీసి పక్కన పెట్టేసేసి ఒక 5 కోట్లు, లేదా 6 కోట్లు, లేదా 7 కోట్లు తీసుకొచ్చింది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఒక విషయం, 5 కోట్లు కట్నం అంటే నీకు 5 కోట్లు డబ్బు రూపంలో ఇస్తారా? అసెట్స్ రూపంలో ఇస్తారు. అసెట్స్ నువ్వు అమ్ముకోవడానికి ఉంటుందా? ఉండదు. అండ్ లేకపోతే ఆ అసెట్స్ నువ్వు అనుభవించడానికి ఉంటుందా? ఉండదు. ఆ అసెట్స్ ఎవరు? వాళ్ళ కూతురు కోసం వాళ్ళ నాన్న కష్టపడి తిని తినక సంపాదించిన డబ్బులు. 100% వాళ్ళ కూతురు పేరు మీద ఇస్తారు, దాంట్లో తప్పులేదు. కానీ ఇక్కడ కట్నం అనే పేరు ఏదైతే ఉందో తప్పు అంటున్నాను. ఎందుకంటే వాళ్ళ కూతురు కోసం వాళ్ళు ఇచ్చుకునే దానికి ఈ రోజుల్లో, అంటే ఇప్పుడు అబ్బాయికి కట్నం రూపంలో ఇచ్చి మీరేమన్నా చేసుకోండి అన్న పరిస్థితి ఉందనుకుంటున్నారు? లేదు. మరి అప్పుడు అది కట్నం ఎలా అవుతుంది? కాదు కదా. ఒకవేళ కట్నం నీకే ఇచ్చేసారు అనుకుందాం, నీ ఆస్తులన్నీ కూడా ఇక మీ ఇష్టం, మీరేమన్నా చేసుకోండి నీ చేతిలో పెట్టారే అనుకుందాం. పెట్టినా కానీ ఆ ఆస్తులు అనేవి నువ్వు అమ్ముకొని తినగలుగుతావా? నువ్వు సంపాదించే డబ్బులతోనే కదా బతికేది. నువ్వు ఎంత సంపాదిస్తావు? నెలకు ₹1,00,000 సంపాదిస్తావు అనుకుందాం. ఆస్తులు ఉంటే ఒక సేఫ్టీ, సెక్యూరిటీ, సరే నీ నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడతాయి అనుకుందాం. నీ పిల్లలకు ఎవరికో, మీ పిల్లలకు ఉపయోగపడతారు అనుకుందాం. మీరైతే కష్టపడాలి కదా. పాయింట్, లాజిక్ అర్థం చేసుకోవట్లేదు, చాలా మంది మిస్ అవుతున్నారు. ఇక్కడ తప్ప, అమ్మాయి తల్లిదండ్రులు తప్ప అంటే 100% తప్పు కాదు. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ తిని తినక కష్టపడి సంపాదించిన డబ్బులు వాళ్ళ కూతురు తినడం తప్పలేదు. ఎట్ ద సేమ్ టైం ఇలా పేరెంట్స్ ఆలోచించినప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. అబ్బాయి సంపాదనలో కూడా ఈమెకు హక్కు ఉండదు. ఇది పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ స్టూపిడ్గా ఆలోచిస్తున్నారు. నేను గవర్నమెంట్ జాబ్ వస్తే కట్నం వస్తుంది, లేకపోతే ఇంకొక జాబ్ వస్తే కట్నం వస్తుంది, ఎక్కువ జీతం వస్తే ఎక్కువ కట్నం వస్తుంది, ఏం చేసుకుంటావు? అరే అలా ఆలోచించకుండా, అరే నీ కోసం నువ్వు కష్టపడు. దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. వచ్చే డబ్బులతోటి, వచ్చే కట్నంతో నువ్వు చేసేది ఏం లేదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇక్కడ 2 విషయాలు మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు పేరెంట్స్ కూడా కొంత మేము కట్నం ఇచ్చామన్న ఫీలింగ్ పెట్టుకోవద్దు మీరు. ఎందుకంటే మీ కూతురికి మీరు ప్రేమతోటి మీరు ఇచ్చుకున్నారు. ఇకపోతే కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలా, ఆ డబ్బులు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది డెఫినెట్లీ మీ కూతురికి హక్కు ఉంటుంది. యూఆర్ నాట్ గివింగ్. అంటే కొంతమంది పేరెంట్స్, కొంతమంది ఉన్నారులే, ఎవరున్నారులే ఈరోజు అలా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, అందరూ కూడా అమ్మాయి పేరు మీద ఇచ్చుకుంటున్నారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. కానీ అది కట్నం కాదు, నీ కూతురికి నువ్వు ఇచ్చుకుంటున్నావు. ఓకే, పాయింట్ నెంబర్ 1. అలా ఫీలింగ్లో ఎవరైనా ఉంటే సో అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అండ్ సెకండ్, అది తప్పు అని కూడా నేను 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న సంపాదించిన వాళ్ళ కూతురు కోసం. అండ్ నేను కూడా కొంతమంది ఎక్స్పెక్టేషన్, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే కట్నం ఎక్కువ ఇస్తారు, లేకపోతే సాఫ్ట్వేర్లో ఎక్కువ జీతం వస్తే కట్నం ఇస్తారు, తీసుకొని ఏం చేస్తాం? ఇలా ఆలోచించాల్సింది కట్నం వస్తుందని గవర్నమెంట్ జాబ్, కట్నం వస్తుందని ప్రైవేట్ జాబ్ కాదు, సాఫ్ట్వేర్ జాబ్ కాదు. మన ఫ్యూచర్ కోసం మనం ఏం చేసుకోవాలని ఇక్కడ పాయింట్. ఫ్యూచర్లో మనం ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, దానికి సంబంధించి మనం ఆలోచించాలి. మన ఫ్యూచర్. ఎందుకంటే ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని వదిలిపెట్టి, వాళ్ళ ఫ్యామిలీని వద్దనుకొని, కనీ పెంచిన తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, నా ఫ్యామిలీ, నా భర్త, నా పిల్లలు అనేది, ఈ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ వదిలిపెట్టి మన దగ్గరకు వస్తున్నప్పుడు ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ దట్ పీపుల్. మన భార్యను కానీ, మన పిల్లల్ని కానీ, అది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ అది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులని ఇక్కడ అంటే అనుకోవచ్చు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అబ్బాయి తల్లిదండ్రులు కూడా దూరంగా ఉండాలి. దట్ కంప్లీట్లీ ఇంటి పేరు మారిపోతుంది. మన పిల్లలకి అబ్బాయిలకి ఇంటి పేరు వస్తుంది, అమ్మాయికి ఇంటి పేరు రాదు కదా. సో వాళ్ళ ఇంటి పేరు కాదనుకొని, మన వంశం కోసం, మన పిల్లల కోసం మన ఇంటి పేరు అనుకోండి, వాళ్ళ ఇంటి పేరుని వదులుకొని, పేరెంట్స్ అన్ని వదులుకొని ఇక్కడికి వస్తుంది. సో వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. సరే, కొంతమంది అమ్మాయిలు అరాచకంగా చేస్తా ఉన్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. జనరల్గా నేను చెప్తా ఉన్నాను. సో మనకు నమ్మి వచ్చిన అమ్మాయిని మనం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని ఎలా కష్టపడాలి, ఎలా దాన్ని మనం డబ్బులు సంపాదించాలి. ఈరోజు డబ్బులు సంపాదించకపోతే ఫ్యామిలీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? యూ షుడ్ టేక్ కేర్ కదా, మన రెస్పాన్సిబిలిటీ కదా. ఇది ఆలోచించాలి. ఇది వదిలిపెట్టేసేసి కట్నం వస్తే ఏం చేస్తాం? కొంతమంది అమ్మాయిల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. కొంతమంది అమ్మాయిలు ఎలా ఉన్నారు మనందరం చూస్తూనే ఉన్నాం, అంత మంచిగా ఏం లేరు. అలాగనే అబ్బాయిల్లో కూడా అందరు మంచి వాళ్ళేం కాదు. అబ్బాయిల్లో కూడా
మృగాలు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి, చాలా దారుణాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే అమ్మాయిల్లో కూడా దారుణాలు చేసిన వాళ్ళు, దారుణాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బోత్ జెండర్కి ఇక్కడ సంబంధం లేదు ఇక్కడ. ఓకే, ఇదొకసారి మరి అందరూ ఆలోచించి దాన్ని బట్టి కట్నం కోసం కాకుండా మన ఫ్యూచర్ కోసం, నిన్ను నమ్మించిన నీ వైఫ్ పిల్లల కోసం, లేకపోతే నీ కెరియర్ కోసం, నీ గురించి నువ్వు ఆలోచించు. ఆ తర్వాత ఇదంతా ఓకే. వస్తే రానియండి, వస్తే రేపు నీ పిల్లలకే కదా కొంచెం ఫ్యూచర్ బాగుంటుంది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. నువ్వైతే కష్టపడాల్సింది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.